హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా మ్యాథమెటిక్స్లోని ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఏజెస్ యొక్క క్లాస్ని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. యాక్చువల్గా అయితే ఇప్పుడు మీకు రావాల్సినటువంటి క్లాస్ అనేది రీజనింగ్, కానీ మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్కి ఏజెస్ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి చాలా డౌట్ఫుల్గా అయితే ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా దాని యొక్క లాజిక్ అయితే అర్థం కాలేకపోతుంది. కాబట్టి మీకోసం నేను ఇమీడియట్గా రీజనింగ్ సెక్షన్ని ఒక కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేసేసుకొని మొత్తం కూడా మీకు మ్యాథ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఆల్రెడీ మనం యావరేజెస్ స్టార్ట్ చేయడం జరిగింది అండ్ అదేవిధంగా ఏజెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది కదా. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా మనకు మ్యాథ్స్ అయిపోతే రీజనింగ్ అనేది ఇంకా ఫాస్ట్గా చేసుకోవచ్చు. సో ఈరోజు మనం ఏజెస్ అని స్టార్ట్ చేద్దాం. సో మనకి ఇక్కడ మేజర్గా 150+ క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది. కాకపోతే మీకు ఇక్కడ క్లూస్ అనేవి తెలవాలి. సో క్లూస్ అండ్ అదేవిధంగా ట్రిక్స్ అండ్ అదేవిధంగా కీ పాయింట్స్ తెలిస్తే మీరు ఈజీగా మిగిలినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా సార్ట్అవుట్ చేయగలరు. కాబట్టి మీకు ఇక్కడ ఇంట్రడక్షన్ అండ్ అదేవిధంగా 2 to 3 క్లాసెస్లోనే మీకు మెయిన్ కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ ఉన్నటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నింటిని కూడా మీకు ప్రాక్టీస్కి ఇవ్వడం జరుగుతుంది ఫర్ ద కోర్స్ ఆస్పిరెంట్స్. సో వాటన్నింటిని కూడా మీరు బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా మన యొక్క క్లాస్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఆల్రెడీ మీకు రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ యొక్క డీటెయిల్ డేటా, ఆర్థమెటిక్లో మనకు 23 చాప్టర్ సంబంధించి అండ్ అదేవిధంగా రీజనింగ్లో మనకు దాదాపుగా 2000కు పైగా ప్రశ్నలు అయితే ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కదా. దీనిలో మీకు 1150కి పైగా సాల్వ్డ్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా 400 పైగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అడిషనల్ మార్క్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఆర్థమెటిక్ అనేది తీసుకుంటే 1000కి పైగా సాల్వ్డ్ క్వశ్చన్స్ అండ్ 300కి పైగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ థియరీ ప్లస్ ఫార్ములాస్ అండ్ అదేవిధంగా కీ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఒక 2 ఫైల్స్లో అందుబాటులో ఉంటాయి. ఈ రెండింటిని కనుక మీరు యూటిలైజ్ చేసుకున్నట్లయితే మెరిట్ స్కోర్ని సాధించవచ్చు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ మోడల్స్ రీసెంట్గా జరిగినటువంటి రైల్వే ఎగ్జామ్స్లలో అండ్ అదేవిధంగా ఏబిపిఎస్సి, టీఎస్పీఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో, ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా మనకు నెంబర్ ఆఫ్ మెథడ్స్ అనేవి ఈ యొక్క 2 బుక్స్ నుంచి కలిసినాయి. కాబట్టి ఆల్ ఎగ్జామ్స్కి హైలీ యూటిలైజ్ అవ్వడం జరుగుతుంది. విత్ అడిషనల్గా జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకున్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ టోటల్ సెగ్మెంట్ సంబంధించినటువంటి మెయిన్ థియరీ అకార్డింగ్ టు ఎన్సీఆర్టీ బేస్ పైన ఉన్నటువంటి 4000కు పైగా చాప్టర్ వైజ్ అయినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కదా. వీటన్నిటిని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ ఆఫ్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఈజ్ 24 years. సో ఇక్కడ చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఫాదర్కి సన్కి డిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. సో మనం ఫస్ట్ ఫాదర్ ఏమనుకుందాం అంటే ఏ అనుకుందాం, సన్ వచ్చేసి బి. సో ఏ మైనస్ బి దట్ ఈక్వల్స్ టు 24. సో ఇన్ ఆ ఫాదర్ ఇన్ ఆ సన్. సో ఖచ్చితంగా మీరు ఇట్లా రాసుకోండి, ఏ అంటే ఫాదరు, బి అంటే సన్. మళ్ళీ ఎందుకంటే మనకు ఫైనల్గా ఎవరు అడుగుతుండు, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద ఫాదర్ అడుగుతుండు. సో మళ్ళీ ఎవరు కనుక్కోవాలి, ఏ. సో ఏ వాల్యూ వచ్చేసి మనకు అయిపోతుంది కదా అట్లా. ఓకేనా? అండ్ 2 years బిఫోర్ ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్. సో ఏకి 2 years బిఫోర్ అంటే ఏమవుతుంది, -2 వాజ్ యాజ్ ద ట్వైస్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద సన్. సో సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ అంటే సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ బి కదా. 2 years బ్యాక్ అంటే -2, ప్రజెంట్ ఏజ్ అంటే × 2. అయితే వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద ఫాదర్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఒక రిలేషన్ ఇవ్వడం జరిగింది. సో దీని మొత్తాన్ని మనం రాద్దాం. a - 2 దట్ ఈక్వల్స్ టు 2b. ఓకేనా? a - 2 దట్ ఈక్వల్స్ టు 2b. ఇది మనకు ఇచ్చినటువంటి స్ట్రక్చర్. సో ఏబీని ఒక సైడ్ రాసేసుకోండి, a - 2b దట్ ఈక్వల్స్ టు 2. సో a - b ఉంది, a - 2b ఉంది. సో దీనిలోంచి మనం బీని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా ఈజీలీ కదా. a - b 24, a - 2b దట్ ఈక్వల్స్ టు 2 మైనస్ ప్లస్ మైనస్ ఇది క్యాన్సల్. ప్లస్ 2bలోంచి b పోతే b దట్ ఈక్వల్స్ టు 22. సో మనకు తెలుసు b వాల్యూ 22. సో b వాల్యూ 22 కాబట్టి దీనిలోంచి అంటే a - b దట్ ఈక్వల్స్ టు 24, 22 దట్ ఈక్వల్స్ టు 24, a మైనస్. సో a ఈక్వల్స్ టు ఈ -22 అవుతారు పోతే +22 అంటే ఏమవుతుంది 46. సో వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఫ్రెండ్స్, 46 ఆఫ్ ఫాదర్. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ఏజ్ ఆఫ్ ద మదర్ అండ్ డాటర్ ఈస్ 9:2 ఎట్ ద టైమ్ ఆఫ్ డాటర్స్ బర్త్డే. మదర్స్ ఏజ్ వాస్ 28. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద డాటర్. సో డాటర్ యొక్క ఏజ్ని అయితే ఫైండ్ అవుట్ చేయమని అడగడం జరిగింది. సో వాళ్ళ యొక్క రిలేషన్ 9x 2x. లేదు సార్ నేను 9k 2k రాసుకుంటా, మీ ఇష్టం. నేను 9l 2l మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా? ఇది అయితే ఇక్కడ కుమార్తె పుట్టినప్పుడు తల్లి యొక్క వయసు అంటే 28 సంవత్సరాలు. కుమార్తె పుట్టినప్పుడు అంటే కుమార్తె వయసు ఎంత, 0. తల్లి వయసు ఎంత, 28. ఓకేనా? మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇక్కడ కుమార్తె పుట్టినప్పుడు కుమార్తె వయసు ఎంత, 0నే కదా. ఒక 1 year అంటే 1 year, 2 years అంటే 2 years. సో అప్పుడు సో ఇక్కడ డిఫరెన్స్ చూడండి ఫ్రెండ్స్, తల్లికి కుమార్తెకి పుట్టినప్పుడు తల్లి వయసు 28,
సో ఒకవేళ కుమార్తె వయసు 10 వచ్చిందనుకో, ఈమె వయసు 38. ఈ యొక్క అమ్మాయి ఇంకో 10 సంవత్సరాలు పెరిగితే 20 అయితే ఈమె 48. సో వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఏమైనా మారుతుందా? ఏం మారతలేదు కదా. ఓకేనా, ఈ యొక్క డిఫరెన్స్ ఏం మారతలేదు కాబట్టి 9xలోంచి 2x పోతే 7x, వీళ్ళ మధ్య డిఫరెన్స్. సో 7x ఈక్వల్స్ టు 28. 7 ఒకట్ల 7 4. సో x ఈక్వల్స్ టు 4. సో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. 9 4 36, 4 2 8. సో 36:8. సో వీళ్ళ యొక్క ఏజ్. సో ఇక్కడ మనల్ని ఏమడుగుతుండు, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద డాటర్. సో డాటర్ యొక్క ఏజ్ ఎంత? 8. వచ్చేసింది కదా, దట్స్ ఇట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ మదర్ అండ్ డాటర్ ఈస్ 20 years. ఆఫ్టర్ 5 years ద ఏజ్ ఆఫ్ డాటర్ విల్ బీ హాఫ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద మదర్. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద డాటర్. సో డాటర్ యొక్క ఏజ్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో ఇక్కడ డిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. సో కుమార్తెకి అండ్ అదేవిధంగా తల్లికి. సో తల్లి ఎక్కువ ఉంటుంది కదా, x-y. ఈమె మదర్, డాటర్. మనల్ని అడుగుతుంది డాటర్ అంటే y వాల్యూ ఒకటి కనుక్కుంటే మనకు అయిపోతుంది. 20 years. 5 years తర్వాత అంటే ఈమె ఏమవుతుంది చెప్పండి. ఈమె కూడా x+y. ఈమె ఏమవుతుంది y+5. ఓకే, అంతే కదా. 5 years తర్వాత కుమార్తె యొక్క వయస్సు, తల్లి యొక్క ప్రస్తుత వయస్సు అంటే ఎక్స్లో సగం ఉంటుందంట. అంటే సింపుల్ రిలేషన్ చూడండి, y+y దట్ ఈక్వల్స్ టు x/2. సో దీని యువతలు తీసుకొచ్చేసి ఇదేమవుతుంది 2y+10 దట్ ఈక్వల్స్ టు x. సో దీని యువతలు తీసుకొచ్చేసి x-2y దట్ ఈక్వల్స్ టు 10. x-y ఈక్వల్స్ టు 20. ఇది రిలేషన్ వచ్చేసింది కదా, చేసేయండి. x-y దట్ ఈక్వల్స్ టు 20, x-2y దట్ ఈక్వల్స్ టు 10. సో సేమ్ ఇలాగ చేసినటువంటి మెథడే, కొత్తది ఏం లేదు. పోతే ఏమవుతుంది, y వస్తుంది, ఇది పోతుంది 10. సో మనకు కనుక్కోమంది y, దట్ మీన్స్ ఆప్షన్ సి. మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? క్వశ్చన్స్ అనేవి సేమ్ మెథడ్ ఉంటాయి, క్వశ్చన్స్ మారవు. కాకపోతే లోపల ఉండేటటువంటి వాల్యూస్ అంటే 20 years కాకుండా 30 years 40 years అంటే మాత్రం మనం ఏం చేయలేము. కాకపోతే మీకు ప్యాటర్న్ అర్థమవుతుంది కదా, మనం చేసినటువంటి 3 క్వశ్చన్లు 2 క్వశ్చన్లు ఒకే ప్యాటర్న్ సంబంధించినవి. ఓకేనా. సో మీకు ఆ యొక్క కాన్సెప్ట్ అర్థం కావాలి. కాన్సెప్ట్ అర్థమైందంటే ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు సార్ట్అవుట్ చేయగలరు. ఆఫ్టర్ 4 years ద టోటల్ ఏజ్ ఆఫ్ ద 2 members ఆఫ్ ద ఫ్యామిలీ విల్ బీ 64. 2 years ago ద రేషియో ఆఫ్ దేర్ ఏజ్ వాస్ 3:1. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ద యంగర్ మెంబర్. ఓకేనా. సో యంగర్ మెంబర్ యొక్క ఏజ్ అనేది కనుక్కోమంటుడు. 2 members యొక్క ఫ్యామిలీలో 4 years తర్వాత. సో ప్రజెంట్ మనం ఏమనుకుందాం, ప్రజెంట్ x-y అనుకుందాం. సో 4 years తర్వాత అంటే x+4 y+4 మొత్తం ఇచ్చిండు కదా, ఎంత 64. సో x+y దట్ ఈక్వల్స్ ఏమవుతుంది 56. ఎందుకంటే 4 4 8, 64 నుంచి 8 పోతే 56. సో 4 years బ్యాక్ వాళ్ళ యొక్క ఏజ్ 56 years. ఓకేనా. అండ్ ఇక్కడ ఏమన్నాడు, 4 years ఎగో ద రేషియో వాజ్ దేర్. ఓకేనా, వాళ్ళ యొక్క ఏజ్ యొక్క రేషియో ఇవ్వడం జరిగింది. 4 years బ్యాక్ అంటే x-4. ఓకేనా, y-4 3:1 రేషియోలో ఉండడం జరిగింది. సో దీన్ని మనం సింబలైజ్గా చేసేస్తే 3/1. సో ఇదేంటి, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x-4 దట్ ఈక్వల్స్ టు 3y - 12. సో x-3y. సో -4 అవతల పోతే +4 దట్ ఈక్వల్స్ టు -8. సో మనకు ఏమేమి ఉన్నాయి ఫ్రెండ్స్, x+y ఉంది, x-3y ఉంది. సో దీనిలో చేసేయచ్చు కదా, x+y దట్ ఈక్వల్స్ టు 56, x-3y దట్ ఈక్వల్స్ టు -8. సో మనకు అల్టిమేట్గా కావాలంటుంది ఏంది, యంగర్ ఎవరు. సో యంగర్ ఎవరు ఫ్రెండ్స్, y కదా. ఇక్కడ రిలేషన్ చూసుకుంటే y చిన్నోడు కదా. ఓకేనా. సో వైని కనుక్కుంటే అయిపోతుంది. సో ఇది చూసేస్తే 2 మైనస్ చేద్దాంలే. ఇదేమవుతుంది ఫ్రెండ్స్ 4y దట్ ఈక్వల్స్ టు మళ్ళీ 64. 4 కోట్ల 4 ఎందులో పోతుంది 4 16. సో y ఈక్వల్స్ టు 16. దట్ మీన్స్ చిన్న వాళ్ళ యొక్క వయసు వచ్చేసి 16. సో ప్రజెంట్ ఏజ్ అనేది మనకు 16. సో సేమ్ దాన్ని 4 ఏళ్ళ క్రితం ఏమవుతుంది 12. 12 మూల 36. సో 36 అట్లా మనం తీసుకోవచ్చు ఒకవేళ అప్పర్ ఏజ్ కావాలంటే, అంటే పెద్దవాళ్ళ యొక్క ఏజ్ కావాలంటే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ 2 children is 33 and 3 రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద ఎల్డర్ వన్. సో సమ్ ఇచ్చేసిండు, డిఫరెన్స్ ఇచ్చిండు. x+y దట్ ఈక్వల్స్ టు 33, x-y దట్ ఈక్వల్స్ టు 3.
ప్లస్ వై క్యాన్సిల్ అయితే 2x. మనల్ని అడిగింది పెద్దవాళ్ళు అంటే x. సో ఇదేమవుతుంది ఫ్రెండ్స్ 36, x ఈక్వల్స్ టు 18. దిస్ ఈజ్ ద లెవెల్ ఆఫ్ g. సో యూ కెన్ ఇమాజిన్ ద క్వశ్చన్. సో వాళ్ళు ఎంత ఈజీ క్వశ్చన్స్ను కూడా ఆ లెవెల్లో ఇస్తున్నారు. ఓకేనా, అదే మీకు కాన్సెప్ట్ రాకుండా ఇట్ టేక్స్ మచ్ హార్డ్. ద రేషియో ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ద 3 persons ఆర్ 4:7:9. 8 years before the total age of there was 56. What is the present age of the eldest? ఓకేనా, ఎల్డెస్ట్, యంగర్ కాదు, ఎల్డెస్ట్. సో ఫస్ట్ పర్సన్ ప్రజెంట్ ఏజ్ 4x, తర్వాత సెకండ్ ఇది 9x. ఓకేనా, ఇది మనకిచ్చింది. సో 8 సంవత్సరాల ముందు వాళ్ళ యొక్క టోటల్ ఏజ్ 56. సో డైరెక్ట్ చేసిన 8 సంవత్సరాల ముందు అంటే 4x - 8, 7x - 8, 9x - 8 చేస్తే ఎంత అంట 56 అంట. -8 - 8 - 8 -24, -24 అవతల పోతే +24, 0, 8. సో 4x + 7x + 9x దట్ ఈక్వల్స్ టు 80. సో 7, 4, 11, 11, 9, 20. సో 20x దట్ ఈక్వల్స్ టు 80, x ఈక్వల్స్ టు 4. సో x వాల్యూ 4 వచ్చేసింది. అడిగింది పెద్దవాళ్ళ యొక్క వయసు. సో దీంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఫ్రెండ్స్? 9 కదా, 9 4 36. దట్స్ ఇట్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, the father age at the time of the son birth was equal to the present age of the son. If the son age is 20, what is the age of the present? ఓకేనా, సో కొడుకు పుట్టినప్పుడు తండ్రి వయసు అంట ఎక్స్ అయితే ఇప్పుడు కొడుకు వయసు కూడా ఎక్స్ అంట. సో తండ్రి వయసు ఏమవుతుంది 2x. 0 నుంచి ఎక్స్కి మధ్య తేడా ఎక్స్, మరి ఎక్స్ ఉంటే ఇదేమవుతుంది 2x. సో ఇప్పుడు x ఈక్వల్స్ టు 20 అంట, ఎందుకంటే ప్రజెంట్ కుమారుని యొక్క వయసు 20 అయితే 2x దట్ ఈక్వల్స్ టు 40. దట్స్ ఇట్. ఇది కూడా జేఈ లెవెల్ క్వశ్చన్. యూ కెన్ అజ్యూమ్ ద లెవెల్ ఆఫ్ ద కాన్సెప్ట్. ఓకేనా, కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. కాన్సెప్ట్ మీకు అర్థమైతే క్వశ్చన్స్ డెడ్ ఈజీగా అనిపిస్తాయి. కాన్సెప్ట్ అర్థం కాలేదు, టెన్షన్ పడ్డారు అనుకోండి, ఇట్ టేక్స్ మచ్ లార్జర్. ఇదే క్వశ్చన్ని నేను 2 పేజీలు చేయమంటే 2 పేజీలు చేసి చూపిస్తా. దాదాపుగా పావు గంట సేపు క్లాస్ చెప్పొచ్చు, కానీ దానివల్ల ఏం ఉపయోగం? ఎగ్జామ్లో మనకి ఇచ్చే టైం అనేది జస్ట్ 54 to 56 seconds మాత్రమే हर क्वेश्चन को. सो हर क्वेश्चन को हमको कितना टाइम मिलता है 54 to 56 సెకండ్ को. ఆ సమయంలోనే మనకు కావాల్సినటువంటి టోటల్ డేటా చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇప్పటివరకు చెప్పినటువంటి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ వెంటనే చేసేయండి. మన యొక్క కోర్స్ గురించి అందరికీ చెప్పండి, ఎందుకంటే దాంట్లో ఇంకా దీనికంటే వాల్యుబుల్ అయినటువంటి డేటా ఆల్రెడీ మీకు మాక్ బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది కదా, వాటి ద్వారా మీకు ఇంకా ఎక్కువ డేటా అనేది అందుబాటులో ఉంటుంది. ఈ జస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే, ఓన్లీ ఫ్యూ మోడల్స్ అందుబాటులో ఉంటాయి. అదే మన యొక్క కోర్సులో అయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ ఎగ్జామ్ NSCIT కండక్ట్ చేసింది అనుకోండి, మీకు అంతా కొత్త ప్యాటర్న్ వస్తుంది, కొత్త మోడల్స్ వస్తాయి, కొత్త వర్షన్ అనేది మీకు రావడం జరుగుతుంది. కానీ మన యొక్క కోర్స్ తీసుకున్న వాళ్ళకి అదంతా కూడా ఓల్డ్ వర్షన్ అయిపోతుంది, ఎందుకంటే కోర్సులో మీకు 3 ప్యాటర్న్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, జేఈ ఒక సపరేట్ ECA కండక్ట్ చేయడం జరిగింది, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అండ్ నెక్స్ట్ గ్రూప్ డి ఏమో NSCIT అంటున్నారు. అండ్ నెక్స్ట్ రైల్వే NDPC, అండ్ అదేవిధంగా ALP గ్రూప్ డి అదంతా కూడా TCS కండక్ట్ చేసింది. సో మన యొక్క కోర్సులో వీటితో పాటు ఎడిషనల్గా రైల్వే స్పెషల్ క్యాడర్ సంబంధించినటువంటి అంటే టోటల్ 4 ప్యాటర్న్స్ అనేవి మీకు మన యొక్క కోర్సులో అందుబాటులో ఉంటాయి. సో మీకు TCS ఎగ్జామ్ పెట్టినా, మళ్ళీ ఒకవేళ ఇలాంటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కనుక మీకు ఎగ్జామ్ పెట్టినా, అంటే నాట్ ఓన్లీ దిస్ అదర్ ఎగ్జామ్స్కైనా కూడా ఈ యొక్క మ్యాథ్స్ యూటిలైజ్ అవుతుంది. అండ్ ఒకవేళ NSCIT పెట్టినా, లేదు రైల్వే స్పెషల్గా అంటే రైల్వే కూడా ఒక సపరేట్ ప్యాటర్న్ అనేది ఉంటుంది, వీళ్ళు డిజైన్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు ఫైనల్గా కంక్లూడ్ చేస్తారు కదా. సో ఆ యొక్క కంక్లూడ్ స్టాండర్డ్స్ కూడా మన యొక్క కోర్స్ మెయింటైన్ చేస్తుంది. కాబట్టి మీ ఇట్లా 4 వర్షన్స్లో ఏదైనా కూడా మీకు సెట్ అవుతుంది. అంటే మీకు ఎట్లా చెప్తున్నా అంటే 2003, 2001 అప్పుడు మనకి ఈసీగా లేవు, అది అప్పుడు రైల్వేనే ఆఫ్లైన్లో మనకు OMR బేస్ పైన పెట్టేది. అప్పటి స్టాండర్డ్స్ అంటే లాస్ట్ 30 years నుంచి మీ కోర్సులో అందుబాటులో ఉంటుంది. కాబట్టి యూ విల్ బీ ఇన్ ద జెమ్, ఎగ్జామ్లో జెమ్స్ అయిపోతారు మీరు కోర్సులో ఇచ్చినటువంటి ఫుల్ డేటాని కనుక మీరు ప్రిపేర్ అయితే. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, P is 2 years older than Q. Q is 4 years younger than R. If the sum of their ages is 27, what is the Q age? సో Q అంటే మిడిల్ పర్సన్. ఓకేనా, సో మనం Q యొక్క ఏజ్ అనేది, ఎందుకంటే మనకు కావాల్సిన Qనే కాబట్టి Qని నేను X అనుకుంటున్నా. సో P is 2 years older than Q. సో 2 ఏండ్లు ఎక్కువ. అండ్ అట్నే R కనుక తీసుకుంటే 4 ఏండ్లు ఎక్కువ కదా, X + 4, X + 2 X + 4 మొత్తం కలిపితే ఏమవుతుంది 3x + 6 దట్ ఈక్వల్స్ టు 27. సో ఇది అవతలకి వెళ్ళిపోతే 21, 3x = 21, x = 7. వాట్ ఈస్ అవర్ ఆన్సర్? దట్స్ ఇట్. ఇక్కడ మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఈ విధంగా రాసుకోవడంలోనే
రాసుకోవడంలోనే టాపర్కి, నార్మల్ క్యాండిడేట్కి, జనరల్ క్యాండిడేట్కి డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా. And next question. 6 years ago, the ratio of the age of the two persons P and Q was 3:2. After 4 years, their age ratio కనుక తీసుకుంటే 8:7. వాట్ ఇస్ ద ఏజ్ ఆఫ్ ద P? సో P యొక్క ఏజ్ని కనుక్కోమంటుండు. సో వీ హ్యావ్ టు కన్సిడర్. ఓకేనా. సో PQ ఒక రేషియో ఇచ్చేసిన ఫస్ట్ అయితే 3:2. సో P 3:2. సో 3x 2x. సో P ఏమో 3x, Q ఏమో 2x. అయితే మనకి ఇక్కడ 4 years తర్వాత అన్నాడు. అంటే ఇదేమో 6 years బ్యాక్, ఇదేమో 4 years. సో 6 + 4 ఎంత? 10 years. ఓకేనా. సో అప్పుడేమవుతుంది 3x + 10/2x + 10. అప్పుడేమైందంట 8:7 అయిందంట. 8/7. ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 7 మూల 21x + 70 దట్ ఈక్వల్స్ టు 8 2 16x + 80. సో ఇది తీసేస్తే ఏమవుతుంది 5x, ఇది పోతే 10, x = 2. సో x = 2 వచ్చేసింది. మనకి ఇంతకు ఏం కావాలి? అల్టిమేట్గా P కావాలి. సో P యొక్క రేషియో ఇది 3x. చూడండి ఫ్రెండ్స్, డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే 6, ఆప్షన్లో 6 ఉంటుంది. 6 పెట్టారనుకోండి క్యాన్సల్. అయితే ఇదేంది 6 అనేది 6 years బ్యాక్ కదా, అడిగింది ప్రజెంట్ ఏజ్, అంటే 6 + 6 12 years. ఓకేనా. ఇక్కడ దాకా మనకు వచ్చేస్తుంది. ఇక్కడ దాకా రాగానే వావ్ నాకు ఆన్సర్ వచ్చేసింది అని ఎమ్మటే మనం ఏం చేస్తామంటే ఆప్షన్లో 6 ఉంటుంది, ఎమ్మటే పెట్టేస్తాం. ఇక్కడ 6 సంవత్సరాల క్రితం బాబు ఇచ్చింది, 6 సంవత్సరాల క్రితంది 6 సంవత్సరాలు. మరి ఇప్పుడేమవుతుంది +6 కదా. ఓకేనా. ఆ డిఫరెన్స్ మీకు తెలిసే చాలు, ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే సేమ్ క్వశ్చన్ ఎగ్జామ్లో రిపీట్ అవ్వాలి అంటే ఓన్లీ 50% మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అది కూడా రైల్వే ప్రీవియస్ ఇయర్స్ లాస్ట్ 30 years క్వశ్చన్స్ చేయగలిగితే. కాకపోతే ఏంటంటే మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి, ట్రిక్ అర్థమైంది అనుకోండి, దెన్ మీరు 200 క్వశ్చన్లు కాదు అట్లీస్ట్ 10 క్వశ్చన్స్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళినా కూడా వచ్చేటటువంటి ప్రతి క్వశ్చన్ మీరు సార్ట్అవుట్ చేయగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరు కూడా ఫార్ములాస్ రావాలి, ప్యూర్ మ్యాథ్స్లో ప్రతి మోడల్ మీకు రావాలి. అండ్ అదేవిధంగా ప్రతి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్లో రిపీట్ అయినటువంటి, ఎన్టీపీసీలో రిపీట్ అయినటువంటి, ఆర్పీఎఫ్లో రిపీట్ అయినటువంటి, జేఈలో రిపీట్ అయినటువంటి టాపిక్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా రివిజన్ చేయాలి. దానివల్ల హై స్కోర్ అనేది రావడం జరుగుతుంది. And next question. The ratio of the age of the Deepika and her mother is 3:11. After 3 years, their age ratio become 1:3. What is the age of the Deepika? So Deepika యొక్క ఏజ్ కనుక్కోమంటుండు కదా. 11x తీసుకుంటున్నాను ఎందుకంటే డైరెక్ట్ ఇక్కడ రేషియో ఇచ్చేసిండు. దీపిక వయసు కావాలి. సో దీపిక వాళ్ళ మదర్. ఓకేనా. సో పీక్యూ తీసుకోవచ్చు కాబట్టి డైరెక్ట్ ఇక్కడ మనకి రేషియో ఇచ్చేసిండు కాబట్టి 3 years తర్వాత అంటే +3 వాళ్ళ యొక్క రేషియో 1:3. సో దీన్ని మనం గ్రాఫ్ లెక్క, దీన్ని మనం స్ట్రక్చర్ లెక్క రాద్దాం. బై దెన్ ఎన్లార్జ్ చేసేయండి. 3 మూల 9, 9x + 9 దట్ ఈక్వల్స్ టు 11x + 3. సో 9x 11x పోతే ఏమవుతుంది 2x, 3 ఇది పోతే 6x, 2 1 2 మూల x = 3. మనకి ఇంతకేం కావాలి? దీపిక యొక్క ఏజ్ ఏంటిది అంటే ప్రజెంట్ ఏజ్. సో దీపిక యొక్క ప్రజెంట్ ఏజ్ ఏంటిది 3x, 3 3 9. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. ఇవన్నీ కూడా NSEIT కండక్ట్ చేసినటువంటి ఆర్పిఎఫ్ ఎస్ఐ, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ లెవెల్. సో మన యొక్క గ్రూప్ డీలో కూడా మోస్ట్ ఇదే లెవెల్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మనం డిస్కస్ చేసుకున్నదంతా కూడా సింపుల్ లెవెల్ కాబట్టి. And next question. The ratio of the present age of XY is 3:4. 5 years ago, their age ratio was 5:7. Then what is the present age of Y? సో Y యొక్క ప్రజెంట్ ఏజ్ అనేది కనుక్కోమంటుండు. సో సింపుల్ కదా ఫ్రెండ్స్, 5:7 ఇచ్చేసిండు. ఏది 5 years బ్యాక్. సో ప్రజెంట్ ఏమో 3:4 ఇచ్చేసిండు. సో అకార్డింగ్ టు డేటా డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. 3x 5 years బ్యాక్, 4x 5 years బ్యాక్, 5/7 క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది కదా. 7 ముల్ల 21x - 7 5 35 దట్ ఈక్వల్స్ టు 5 4 20x - 5 5 25. సో 21xలోంచి 20x పోతే x, 35లోంచి 25 పోతే 10 అవుతుంది. ఈ -10 న్యూతలకు వస్తే ప్లస్ అవుతుంది. సో x = 10. x = 10. మనల్ని అడిగింది ఏంది? y ప్రస్తుత ఏజ్ ఎంత? సో y ప్రజెంట్ ఏజ్. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ y 4. 4 × 10 40. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా. ఆన్సర్ మనం చేసిన తర్వాత
ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి టైం ఉంటే జస్ట్ 2 సెకండ్స్ లేదా 3 సెకండ్స్ ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి క్వశ్చన్ని ఇంకొకసారి చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకోవడం వల్ల డెఫినెట్గా మీరు రాంగ్ ఆన్సర్ పిక్ చేసే ఛాన్స్ నుంచి మార్క్ వేయించుకునే ఛాన్స్కి రావడం జరుగుతుంది. ఓకేనా? మీరు కూడా మార్క్ టెస్ట్ రాసనే ఉంటారు కదా, ఆ మార్క్ టెస్ట్లలో కూడా ఈ యొక్క టెక్నిక్ని ఉపయోగించండి. సో ఇక టెక్నిక్ అంతా కూడా ప్రాక్టీస్ వల్ల వస్తుంది కానీ ఎవరో చెప్తే రాదు. సో అయినా మేము చెప్తున్నాం కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి. ఓకేనా? ద రేషియో ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ మదర్ అండ్ డాటర్ ఈజ్ 22:20:9. ఆఫ్టర్ 10 years వాళ్ళ యొక్క ఏజ్ అనేది 27, 25, 14. ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద మదర్. సో మదర్ యొక్క ఏజ్ని కనుక్కోమంటుండు కదా, సో డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఈ ముగ్గురిట్లో ఎవరినో ఒకరిని తీసేద్దాం. ఒకరిని తీసేస్తే సార్ట్ అవుట్ అయిపోతుంది. ఓకేనా? సో 22x. ఫాదర్ మదర్ చూద్దాం, క్లియర్ అయిపోతుంది కదా. డాటర్తో మనకు సంబంధం లేదు, ఎందుకంటే మనం మూడింటిని చేసామనుకో బాగా కన్ఫ్యూజ్ అయిపోతాం. 10 years తర్వాత ఏమైందంట 27/20x + 10 = 25. సో ఇక్కడ డిఫరెన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది కదా. చేసేయండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 27 × 20x + 270 = 22 × 25x + 250. ఇది క్యాన్సిల్ అయిపోతే 20, ఇది క్యాన్సిల్ అయిపోతే x. సో x = 10x. సో x = 2. సో x = 2 వచ్చేసింది. మనకు కావాల్సింది ఏంది? తల్లి యొక్క ప్రజెంట్ ఏజ్. సో తల్లి యొక్క ప్రజెంట్ అని మనకు 20 కాబట్టి 20x = 20 × 2 40. ఆప్షన్ D is our answer. And next question. 6 years ago, the ratio of the age of Saina and Sagar was 6:5. Therefore, in the next 4 years, the ratio of their present will be 11:10. What is the present age of the Sagar? So Sagar యొక్క present age ని కనుక్కోమంటుండు. సో 6:5 కదా. సో 6x ప్లస్, సో ఇచ్చింది 6 years బ్యాక్ అంటే +6 అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ అయింది. నెక్స్ట్ 4 years అంటే /4/5x + 10. డైరెక్ట్ 6 + 4 = 10. అక్కడ రేషియో ఏంది చేసిండు 11/10. ఇంప్లిమెంట్ చేసేయండి. 60x + 100 = 11/5 55x + 110 5x 10 x = 2. సో x = 2 వచ్చింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, x = మనల్ని అడిగింది ఏంది? సాగర్, సైనా మరియు సాగర్. సో సాగర్ యొక్క రేషియో 5 × 2 = 10 పెట్టేసినాం అనుకో. ఒకవేళ ఇక్కడ 10 ఉందనుకుందాం, ఇదే పిక్ చేసిన -0.333. ఇది మీరు చేసే మిస్టేక్సే, నేను చెప్పేవన్నీ కూడా మీరు చేసే మిస్టేక్సే. ఎగ్జామ్ హాల్లో ఇది చేసేసి బయటకు వచ్చి ఎస్ నేను డెఫినెట్గా కరెక్ట్ ఆన్సర్ పెట్టినా అని రెస్పాన్స్ షీట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే మిస్టేక్ మీరు చెప్తూనే ఉంటారు. ఇక్కడ ఇదే కదా అని తర్వాత మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత క్వశ్చన్ పూర్తి చదివితే అర్థమైంది. వాట్ ఈస్ అ ప్రజెంట్ ఏజ్ అన్నాడు. ఇది 6 years బ్యాక్ యొక్క రేషియో. 6:5 అనేది 6 years బ్యాక్ రేషియో. నీకు వచ్చింది 10 ప్లస్ ప్రజెంట్ ఏజ్ అడిగిండు అంటే +6 16. ఇదంతా ప్రతి రైల్వే ఆస్పిరెంట్ ఏదో ఒక టైంలో చేసినటువంటి మిస్టేకే. ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో చేస్తేనే మనం ఆ యొక్క మిస్టేక్ని రిపీట్ చేసుకోము. కాకపోతే ఏంటంటే లైఫ్లో ఒకే ఒకసారి మన యొక్క కెరీర్ డిసైడ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ వస్తుంది. అది ఇప్పుడు మీకు గ్రూప్ డి రూపంలో వచ్చింది. ఇక్కడ ఆ యొక్క మిస్టేక్స్ చేయకండి. అందుకే నేను మీకు ముందే చెప్తున్నా, ఆ మిస్టేక్స్ మీరు ఏం చేస్తున్నారో మన దగ్గర ఉన్నటువంటి 30 సంవత్సరాల రెస్పాన్స్ షీట్స్ తీసుకుంటే, అప్పుడు ఉన్నటువంటి మీరు పెట్టినటువంటి కీ పాయింట్స్ కనుక తీసుకుంటే, వచ్చినటువంటి డేటా కనుక అబ్జర్వ్ చేస్తుంటే ఈ పాయింట్స్ ఏదైతే మీరు క్వశ్చన్ని సగమే చేసేస్తున్నారు. సో సగం చేస్తే వచ్చినటువంటి ఆన్సర్ని ఇక్కడ పిక్ చేస్తున్నారు. కొన్నేమో సగం చేస్తేనే వచ్చేదానికి పూర్తి చేసేసి రాంగ్ ఆన్సర్ పిక్ చేసేస్తున్నారు. అంటే ఇక్కడ కొద్దిమంది ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ 4 years కదా, 16 + 4 20 అవుతుంది. ఇక్కడ ఆప్షన్లో 20 ఉంటుంది కదా, 20 ఉంటుంది కదా, ఆ 20ని పిక్ చేస్తున్నారు. ఓకేనా? చాలామంది చేసేటటువంటి మిస్టేక్స్. ఇది మీకు మెథడ్ వస్తుంది, ఫార్ములా గుర్తుంటుంది, కాకపోతే ఆప్షన్ పికింగ్లోనే రాంగ్ చేస్తున్నారు. మనకి ఎట్టుబడి మనం పిక్ చేసినటువంటి ఆప్షన్ బట్టి మనకు జాబ్ వస్తుందా రావట్లేదు డిసైడ్ అవుతుంది. మీకు ప్రొసీజర్ వచ్చా, మెథడ్ వచ్చా అన్నది రైల్వే పట్టించుకోదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ ఈజ్ 7 years younger than R. ఇఫ్ దేర్ ఏజ్ రేషియో ఈజ్ 7:9, దెన్ వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద ఎస్? సో ఎస్ యొక్క రీజన్ కనుక్కోమంటారు. సో ఎస్ 7 years కంటే ఆర్ కంటే 7 years యంగర్. ఓకేనా? సో
మనకు ఎస్ యొక్క వాల్యూని కావాలంటుంది కాబట్టి ఎస్ అనేది ఎక్స్ అనుకుంటే ఆర్ యొక్క డేటా ఏమవుతుంది, ఎస్ కంటే 7 years పెద్ద కదా, అంటే ఎస్ ప్లస్ 7 రాసుకోవచ్చు లేదా ఎక్స్ ప్లస్ 7. ఈ రెండింటి యొక్క డేటా వచ్చేసింది. వాళ్ళ యొక్క ఏజ్ రేషియో ఎంత ఇచ్చేసిండు, 7:9, అంటే ఎక్స్ ప్లస్ 7 దట్ ఈక్వల్స్ టు 7/9, అంటే 7x + 49 దట్ ఈక్వల్స్ టు 9x ఇది క్యాన్సిల్ అయితే 2x, ఇది క్యాన్సిల్ అయిపోతే మనకు 24.5. సో ఎక్స్ ఈక్వల్స్ టు అదే కాబట్టి 24.5. దట్స్ ఇట్, సింగిల్ స్టెప్లో అయిపోయింది. అండ్ దిస్ ఈజ్ అవర్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. ఓకేనా. సో మనం కొద్దిగానే డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే ఒక్కసారి 30 క్వశ్చన్లు 40 క్వశ్చన్లు చెప్పామంటే కంటిన్యూగా చెప్పేస్తా, కాకపోతే మీకు ప్రాక్టీస్ ఉండలేదు. ఓకేనా. మనం 20 క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నా మీకు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ అయితేనే నేను చెప్పినటువంటి వీడియోస్కి ఉపయోగం ఉంటుంది, నేను చెప్పినటువంటి కాన్సెప్ట్కి ఉపయోగం ఉంటుంది, మీరు రివిజన్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది. ఓకేనా. ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ద 6 persons is ABCDE and F working the same company is 105 years. If there is a difference of 5 years when they are born. What is the age of the eldest one? ఎల్డెస్ట్ అంటే పెద్దవాళ్ళ యొక్క వయసు ఏంది. సో ఒక కంపెనీలో 6 పనిచేస్తున్నారు. సో 6 యొక్క మొత్తం వయసు కనుక తీసుకుంటే 105. సో వాళ్ళ మధ్య డిఫరెన్స్, ఒక్కొక్కళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత, 5 years అంట. మొదట ఆయన ఎక్స్, రెండోగా ఆయన x - 5, x + 5 అయినా తీసుకోవచ్చు, x - 5 అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం, ఏది చేసినా అది ఆడికి వస్తుంది. నెక్స్ట్ మూడో పర్సన్ x - 10, నాలుగో పర్సన్ x - 15, ఐదో పర్సన్ x - 20, ఆరో పర్సన్ x - 25. మొత్తం వీళ్ళ యొక్క టోటల్ ఏజ్ వచ్చేసి ఎంత, 105. సో మొత్తం కూడండి 6x మైనస్ ఈ మొత్తం కొడితే 75 దట్ ఈక్వల్స్ టు 105. సో ఇది అవతలకి వెళ్ళిపోతే 6x దట్ ఈక్వల్స్ టు 180. x ఈక్వల్స్ టు ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇది క్యాన్సిల్ అయిపోతే దెన్ 30. సో ఈ x అనేది పెద్దవాళ్ళ యొక్క వయసు. ఓకేనా, పెద్దవాళ్ళ యొక్క వయసు కాబట్టి డైరెక్ట్ మనం ఇక్కడ పిక్ చేసేసినాం. లేదు సార్ మనం ఇక్కడ x + 5 x + 10 ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఏముందాడా, ఇది అవతలకి వెళ్ళిపోతే మైనస్ అయిపోతుంది. సో అది చిన్న వాళ్ళ యొక్క ఏజ్ వచ్చేస్తుంది. ఓకేనా, అట్లా చేస్తే మనకు చిన్న వాళ్ళ యొక్క ఏజ్ వచ్చేస్తుంది, మళ్ళీ ప్లస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇట్ టేక్స్ మచ్ టైం, కాబట్టి డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే అయిపోతుంది కదా. ఓకేనా. సో ఇప్పటివరకు చెప్పినటువంటి క్లాస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వెంటనే కోర్సెస్ని ఎన్రోల్ చేసుకోండి. కోర్సులో మీకు ఏ డౌట్ ఉన్నా, ఒకవేళ లాగిన్ ఇష్యూ ఉన్నా, లేకపోతే వీడియోస్ సరిగా ఓపెన్ కాకపోయినా, మోస్ట్లీ అయితే వీడియోస్ అనేవి ఏ ఎర్రర్ ఉండదు. ఒకవేళ యాప్లో ఓపెన్ కాకపోయినా కూడా మీరేం టెన్షన్ పడకండి, డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళిపోండి, గూగుల్ సెర్చ్ ఉంటుంది, డైరెక్ట్ మన యొక్క srinivasmake.in టైప్ చేసేయండి. కోర్స్ మొత్తం కూడా మీకు డైరెక్ట్ ఆన్లైన్లో మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ మీరు మొబైల్ ద్వారా చూసుకోవచ్చు, ట్యాబ్లెట్ ద్వారా చూసుకోవచ్చు, పీసీ ద్వారా చూసుకోవచ్చు, అండ్ అదేవిధంగా వెబ్సైట్ నుంచి చూసుకోవచ్చు. ఆల్ ఫెసిలిటీస్ మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.